సార్ అక్కినేని ఇంట్లో 3 పెళ్లిళ్ళు అని అంటున్నారు. ఉమ్, ఇప్పుడు ప్రెజెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఉమ్, అంటే మనకి తెలిసింది నాగ చైతన్య, అఖిల్ గురించి మాత్రమే తెలుసు. ఉమ్, వీరిద్దరికి పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నారన్న సంగతి కూడా తెలుసు. ఉమ్. బట్ ఆ మూడో పెళ్లి ఎవరు? మూడో పెళ్లి ఎవరికి చేయబోతున్నారు? ఆ మూడో పర్సన్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ సార్. అసలు ఎవరు అంటారు ఆ మూడో పర్సన్? ప్రస్తుతం నాగేశ్వరరావు గారు ఫ్యామిలీలో ఒక గాడ్ ఫాదర్ ఎవరు? నాగార్జున. ఎస్ సార్. ఈజ్ అ కేర్ టేకర్, బిగ్ బిజినెస్ మ్యాన్, యాక్టర్, స్టార్, ఎవ్రీథింగ్ కదా. సో ఈజ్ గోర్ స్టూడియోస్ ఉన్నాయి, ఇంకా ఎన్నెన్నో రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. అంచేత నాగార్జున ఈజ్ అ కేర్ టేకర్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. నాగేశ్వరరావు గారి వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నారు వెంకట్, కాకపోతే నాగార్జున ఎక్కువ చూసుకుంటాడు అతనే. అక్కడ వాళ్ళ అబ్బాయిలు, సొంత అబ్బాయిలకు ముందు పెళ్లి చేయాలి. మనవాడు చైతన్య అలా బ్రేక్ అయింది కాబట్టి చైతన్య చేయాలి. నువ్వు చెప్పిన తర్వాత నేను కూడా ఊహించుకున్నాను ఎవరెవరు పెళ్ళి అవ్వాలి ఇంట్లో అని చెప్పేసి. చైతన్య లాంటి కేసులు ఇంకా ఉన్నారు. ఎవరు? Yes, sir. అఖిల్ ఉన్నాడు, Yes, sir. అమలా కొడుకు. సో వాళ్ళ అతను చేయాలి. దాని తర్వాత సుప్రియ ఉంది, పాప అమ్మాయి. షీఈ్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్ స్టూడియో. నాగార్జునకి ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ కింద లెక్క సినిమా వరకు, అంటే సినిమా స్టూడియో వరకు. యార్లగడ్డ సుప్రియ అంటారు అనమాట. ఓకేనా. యార్లగడ్డ సూర్యేంద్ర గారు అమ్మాయి, నాగేశ్వరరావు గారు పెద్ద అమ్మాయి కూతురు, నాగార్జునకి సిస్టర్ డాక్టర్. కుర్రకారుకు తెలియజేస్తాను యాక్చువల్గా. షీఈ్ ఆల్సో ఇన్ లవ్ విత్ దట్ ఫెలో అని విన్నాను. యాక్టర్ డైరెక్టర్ అయ్యాడు కదా, ఎవరు అని సినిమా చేశాడు. ఒక అతను ఉన్నాడు, అయితే పేరు గుర్తురావట్లేదు, 6 feet ఉంటాడు అతను. హీఈస్ ఇన్ స్టడీ లవ్ సుప్రియ తోటి. ఈమెకి హస్బెండ్ పోయారు అనమాట. సో తను చేసుకుంటాకి తను యాక్చువల్గా షీఈస్ 7 years older టు హిమ్. పేరు గుర్తురావట్లేదు, వాళ్ళ కుర్రోళ్ళు తెలుసు. ఎవడు అనే సినిమా డైరెక్ట్ చేసాడు, ఇంకా చాలా చేశాడు సినిమాలు, 2-3 సినిమాలు హిట్ కూడా. ఓకేనా. సో అబ్బాయి ఈ వాంట్స్ టు మ్యారీ హర్, షీ ఆల్సో. అది ఒకప్పుడు బాగా వచ్చింది న్యూస్. దాని తర్వాత ఐ థింక్ నేను విన్నది ఏంటంటే నాగార్జున ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనో మొత్తం వాట్ ఎవర్ ఇట్ ఈస్. యాక్చువల్గా షీ కెన్ టేక్ ఎ డెసిషన్, బట్ షీఈ్ ఓన్ సిస్టర్స్ డాటర్. షీఈ్ మెయిన్ ఆల్మోస్ట్ లైక్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ద అన్నపూర్ణ స్టూడియోస్ అనమాట. సో అంచేత షీ మేనేజ్ వెల్ ఆల్సో. సో ఆవిడ ఉన్నారు, ఆవిడ బ్రదర్ సుమంత్ ఉన్నాడు. నాగార్జున గారి అబ్బాయిలతో పాటు వీళ్ళందరూ ఒకే బోట్లో ఉన్నారు. పెళ్ళి అయ్యి ఆగిపోయిన అఖిల్, పెళ్ళి అయిపోయి బ్రేక్ అయిపోయిన చైతన్య. మరి వీళ్ళు ఉన్న సుమంత్ ఆల్సో ఇస్ వెరీ వాంటెడ్ గ్రాండ్ సన్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు గారు. వాళ్ళ నాగార్జున కంటే పెద్ద సిస్టర్ సన్, డాటర్ వచ్చి సుప్రియ. అర్థమైందా? ఇందులో ఏ మ్యారేజ్లు ఉంటాయో మేబీ అన్ని కలిసి కూడా చేయొచ్చు. అలా కాకుండా నువ్వు కొత్తగా ఏదో న్యూస్ చెప్తున్నావు కదా, వీళ్ళతో పాటు సమంతకు కూడా ఆయనే చేయాలనుకోవడం, దట్ ఈస్ ఐ డోంట్ నో, ఇట్స్ అన్ అబ్సర్డ్ అది యాక్చువల్గా. ఐ డోంట్ నో. మేము వాళ్ళ ద్వారా, వాళ్ళ ఫ్యామిలీ ద్వారా తనకి ఇలాగ ఐసోలేట్ అయిపోయిందని చెప్పేసి సమంతకు కూడా ఆయనే పూనుకుని చేస్తున్నాడేమో అని అవి కూడా ఐ డోంట్ నో. అది తెలియకుండా మన మాటలు పేలకూడదు. బట్ అట్లా ఎవరున్నారంటే చెప్పాను, ఎవరన్నా టు బి మ్యారీడ్ అంటే వీళ్ళందరూ ఉన్నారు. సుమంత్ ఈజ్ దేర్, సుప్రియ ఈజ్ దేర్, నాగ చైతన్య ఈజ్ దేర్, అండ్ అఖిల్ ఈజ్ అ ఫ్రెష్ మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్, హ్యాండ్సమ్ ఆల్సో. దానికి కొన్నిసార్లు అంచనాలు దెబ్బతినేస్తూ ఉంటే అతను అక్కడక్కడ ఎందుకు క్లిక్ అవ్వలేదని. అంత అందంగా ఉంటాడు అతనికి, ప్రాపర్ ఫిల్మ్స్ పడలేదు. అతనికి ఒక గర్వం అని, యాటిట్యూడ్ అని ఆ పేరు వచ్చేసింది బయట. అది కరెక్ట్ కాకపోవచ్చు కూడా, బట్ హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్. బాగుంటాడు, తెల్లగాను, చాలా స్టైలిష్గా ఉంటాడు, లేటెస్ట్గా ఉంటాడు యాక్చువల్గా. తనకు ఆల్రెడీ ఒకసారి పెళ్ళి కుదిరి ఇంక వెళ్ళిపోతున్నారు, పెళ్ళికి వెళ్తున్నారు రాజస్థాన్లో, ఎక్కడో చేయాలని, ఎక్కడో వేరే కంట్రీలోనో చేయాలనుకున్నప్పుడు షీఈ్ రిలేటెడ్ టు జీవీకే రెడ్డి. లాస్ట్ మినిట్లో పోయింది, లాస్ట్ మినిట్లో సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. వీళ్ళిద్దరి వలన, దట్ ఈస్ దేర్ ఓన్ డూయింగ్. వాళ్ళిద్దరే చేసుకున్నారు అది. వాళ్ళిద్దరికి ఒకరికొకరు కంటే పడలేదు లాస్ట్లో. ఇంకా రేపు వెళ్ళండో ఆ రోజు వెళ్ళిపోతున్నారు ఎయిర్పోర్ట్లో అక్కడికి, అక్కడ బ్రేక్ అయిపోయింది అనమాట. ఇట్స్ వెరీ సినిమాకి బాగా పనిచేసి పాయింట్లో కూడా ఉంది అది, అఖిల్ అండ్ ఫస్ట్ గర్ల్. సో దాని తర్వాత కొంతకాలం మేకింగ్ మూవీస్ కాబట్టి ఎందుకు లేప్పుడు అనుకున్నాడు. తర్వాత కన్విన్స్ చేసి ఉంటారు, మరి ఏదో టైంలో మ్యారేజ్ చేసుకోరు కదా. అండ్ పోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఇప్పుడు అతనే. మిగతా వాళ్ళు అందరికీ ఒకసారి అయిపోయి విడిపోయిన వాళ్ళే, నేను చెప్పిన మిగతా 3-4 ఈజ్ ద ఓన్లీ ఫ్రెష్ బాయ్. అని చేత మరి నాగార్జున
వాట్ హీస్ ప్లాన్ అనేది అంత మనం ఫ్యామిలీలోంచి దూరిపోయి చెప్పకూడదు, కానీ దీస్ ఆర్ ద పీపుల్. అడిగిన ప్రశ్నలో ఇంకెవరై ఉంటారంటే దీస్ ఆర్ ద పీపుల్ ఆర్ దేర్. ఆల్ ఈజ్ ఓన్ వాంటెడ్ రిలేషన్స్, ఓన్ సిస్టర్స్ డాటర్, సన్, ఓన్ సన్, రామనాయుడు గారి మనవడి కింద లెక్క. లక్ష్మికి నాగార్జునకి పుట్టిన అబ్బాయి. నాకు తను తెలుసు, ఆమ్లా కూడా తెలుసు. ఆమ్లా సపోజ్ టు డూ మై ఫస్ట్ ఫిల్మ్ సంకీర్తన, అనుకోకుండా మళ్ళీ రమ్యకృష్ణన్ పెట్టాం యాక్చువల్గాను. సో అది వేరే విషయం. కానీ బట్ వీళ్ళలో ఎవరితోటి ఎవరెవరికి చేయాలనేది నువ్వు చెప్పింది మటుకు కొంచెం వెరైటీగా ఉంది. వీళ్ళతో పాటు సమంత కూడా చేయాలనుకునే రెస్పాన్సిబిలిటీ నాగార్జున తీసుకున్నాడా అంటే మేబీ అలా కూడా నేను ఉండొచ్చు. సో మెనీ పీపుల్ ఆర్ దేర్ టు గెట్ మ్యారీడ్ అనమాట. వేర్ యాజ్ అ గాడ్ ఫాదర్ నాగార్జున మైట్ పెర్ఫార్మ్ ఫర్ గుడ్.